బాటసారి బాగా ఆలోచించి నీరు అని సమాధానమిచ్చాడు. అప్పుడు దెయ్యం, నిజమే, నువ్వు ఖచ్చితమైన సమాధానమిచ్చావు. ఇదిగో నీ ఖడ్గము తీసుకో అని ఇచ్చింది దెయ్యం. ఖడ్గముతో పాటు బాటసారికి దెయ్యం ఒక బహుమతి కూడా ఇచ్చింది. అది ఒక మాయా తివాచి. ఇది నీకు ఆపద సమయంలో ఉపయోగపడుతుంది అని చెప్పింది. బాటసారి మాయా తివాచీ తీసుకొని తన గుర్రం మీద మూలిక కోసం బయల్దేరాడు. చివరకు మూలిక ఉండే కొండకు దగ్గరగా రాగానే అక్కడొక పెద్ద చెరువు కనిపించింది. ఆ కొండ పైన ఉన్న గుహ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ చెరువు దాటాలి. అప్పుడు బాటసారి ఆలోచనలో పడ్డాడు. అప్పుడు తనకి దెయ్యం ఇచ్చిన మాయా తివాచీ ఉపయోగపడుతుంది అని గుర్తొచ్చింది. వెంటనే తాను ఆ మాయా తివాచీ ఎక్కి పైనుంచి ఆకాశమార్గంలో కొండపైన ఉన్న గుహని చేరుకుంటాడు. గుహ లోపలికి వెళతాడు. అక్కడ చాలా చీకటిగా ఉంది. కాని లోపలి వెళ్ళగానే మూలిక మెరుస్తూ కనిపిస్తుంది. మూలికను తీసుకుందామని బాటసారి ముందుకు కదిలాడు. అప్పుడే పెద్ద బ్రహ్మరాక్షసుడు ఎదురుపడ్డాడు. హహ్హహా అని నవ్వుతూ, నేను చాలా రోజుల నుంచి ఆకలిగా ఉన్నాను, నిన్ను ఈరోజు తినేస్తాను అని అన్నాడు. అప్పుడు బాటసారి భయపడకుండా, ఓరి బ్రహ్మరాక్షసుడా. హాయ్ పిల్లలు, పూర్తి వీడియో చెకుముకి కిడ్స్ ఛానల్లో రెడీగా ఉంది. ఇప్పుడే చూసేయండి మరి.